బెంగాల్లో పాగా వేసేదెవరు? నాలుగోసారి టీఎంసీ అధికారం చేజిక్కించుకుంటుందా లేక కాషాయ పార్టీ పవర్లోకి వస్తుందా? తమిళనాడులో అధికారం చేపట్టేది ఏ పార్టీ? ఇలా ఎన్నో అంచనాలతో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఏపీలో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారాయి. క్రికెట్ బెట్టింగ్లకు పోటీగా తమిళనాడు బెంగాల్ ఫలితాలపై పందాలు కడుతున్నారు. తమిళనాడు విషయానికొస్తే డీఎంకే గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని ఓవైపు, విజయ్కు చెందిన టీవీకే పార్టీ సునామీ సృష్టించబోతుందని మరోవైపు బెట్టింగులు నడుస్తున్నాయి. బెంగాల్లో మమత నాలుగోసారి సీఎం కాబోతున్నారని కొందరు, కాషాయ పార్టీదే అధికారమని మరికొందరు బెట్టింగులు కడుతున్నారు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో బెట్టింగ్ రాయుళ్లకు మరింత డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడు బెంగాల్ రిజల్ట్స్ పైనే పందాలు ఎక్కువ సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఈసారి 160 నుంచి 170 సీట్లు గెలుపొందుతుందన్న అంచనాలపై బెట్టింగ్ భారీగా సాగుతోంది. బీజేపీ 120 సీట్ల కంటే తక్కువకు పరిమితమవుతుందని పందాలు కాస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంచనాల కంటే విజయ్ పార్టీ సాధించబోయే సీట్లపై పెద్ద మొత్తంలో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డీఎంకే 140 సీట్లు దక్కించుకుంటుందని, అన్నా డీఎంకే 80 సీట్లు గెలుస్తుందా లేదా అనే దానిపై బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపుపై బెట్టింగ్ రాయుళ్ల అంచనాల్లో ముందున్నట్లు సమాచారం. అసోం, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి సాధించబోయే మెజార్టీ స్థానాలపై బెట్టింగ్లు భారీగా సాగుతున్నాయి.